సార్ జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ఈరోజు జరిగిన మీటింగ్కే సార్థకత ఉందని చెప్పొచ్చు. ఎందుకోసమంటే ఆయన యొక్క భావజాలాన్ని అర్థం చేసుకుని ఎవరైతే ఆయనతో కలిసి నడుస్తారో అటువంటి వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది. అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి సాధకుల ద్వారా కావచ్చు, పార్టీ సీనియర్ నాయకుల ద్వారా కావచ్చు, ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ యొక్క సన్నాహక సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేసి ముఖ్యంగా ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఎప్పటి నుంచో పార్టీలు పనిచేస్తూ గుర్తింపుకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఈరోజు ఒక చోట చేర్చడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అందులో నేను కూడా ఒకరిని చెప్పడానికి గర్వంగా భావిస్తూ ఉన్నాను. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని జనసేన పార్టీ ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ గారు సమాజంలో మార్పు తీసుకురావడం కోసం, సమన్యాయం జరగడం కోసం, అట్టడుగున వర్గాన ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగడం కోసం, ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో అటువంటి వాళ్ళ పక్షాన గొంతుకై నిలవడం కోసం పార్టీని స్థాపించారు. ఆ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఆయనతో కలిసి నడవాలనే ఉద్దేశంతో నేను కూడా నాకున్నటువంటి చిన్న విఆర్ఓ ఉద్యోగాన్ని వదులుకుని పార్టీలోకి రావడం జరిగింది. ఆ రావటానికి కారణం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ స్థాపన గురించి తెలిసిన ఎవరైనా సరే తప్పకుండా ఆయనతో అడుగులు వేయాలని, సమసమాజ స్థాపన కోసం కృషి చేయాలనే సంకల్పం ఉన్న ప్రతి వ్యక్తి కూడా జనసేన పార్టీకి చేయూత అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకురావడం, వాళ్ళు రావటమే కాదు, వాళ్ళకలాగా ఎవరైతే పార్టీ యొక్క గుర్తింపును కోరుకుంటున్నారో, పార్టీ కోసం పార్టీ స్థాపించిన నాటి నుంచి కష్టపడి వెనకుండిపోయారో వాళ్ళను కూడా తీసుకొచ్చి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం కోసం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక తెలంగాణలో ఉన్నటువంటి వారు ఎవరైతే జనసేన పార్టీలో పనిచేస్తూ క్యాడర్ టు లీడర్ అనే సిద్ధాంతానికి అనుగుణంగా ఇప్పటికి రేపు 29వ తేదీ నుంచి అన్నట్టుగా సమాచారం ఉంది. ప్రతి ఒక్క పార్లమెంటు కాన్స్టిట్యున్సీ పరిధిలో కూడా ఎవరైతే పదవులు ఆశించడం కావచ్చు, పార్టీ నిర్మాణానికి బాధ్యత తీసుకోవడానికి కావచ్చు, ముందుకు రావాలని ఆశతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారు ఆశించేటటువంటి పదవిని తెలియపరుస్తూ వారి యొక్క బయోడేటా ఫామ్ను మాలాంటి వాళ్ళకంటే ఈ సమాచార సేకరణ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జన సైనికులు వాళ్ళకి అందజేస్తే అవి పార్టీ ఆఫీస్కి వెళ్ళి తద్వారా త్వరలో కమిటీల్లో మీకు కూడా నియామకం వస్తుందని, మనందరం కూడా పార్టీని బలోపేతం చేసుకోవడానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. చాలా మంది ఇప్పటి వరకు కొంత ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడలేదు ఉన్నారు, కొంతమంది వాళ్ళకి ఐడెంటిఫికేషన్ అనేది జనసేన పార్టీ నుంచి కొంత కరువైంది. మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డారు. ఈసారి అయినా సరే అవకాశం వచ్చిందంటారు ఇప్పుడు ఈ కార్యక్రమం? మనస్ఫూర్తిగా భావించవచ్చండి. ఎందుకంటే ఇంతకు ముందు మనము పార్టీ ఆఫీస్ దగ్గర కావచ్చు, బయట కావచ్చు, ఏదైనా ఒక అప్లికేషన్ ఇస్తే అది పరిగణలోకి తీసుకున్నారా లేదా అనేది కరెక్ట్గా తెలియదండి, బయటకి సమాచారం తెలియదు. అలా ఇప్పుడు ఈసారి జరిగేది ఏంటంటే మనమే ఇప్పుడు కార్యకర్తలకు అప్పచెప్పారు ఆ బాధ్యత. ఎవరికి అప్పచెప్పారు? దట్టు పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసినటువంటి వాళ్ళకి అప్పచెప్పారు. కాబట్టి ఇది తప్పకుండా నెరవేరుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం సార్. మీరున్నారు, మీలాంటి వాళ్ళు కూడా కొంత పట్టించుకోకపోవడం వల్ల, సరిగ్గా మిమ్మల్ని ఐడెంటిఫికేషన్ చేయకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మిమ్మల్ని మీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది, సీనియర్స్ దాంట్లో మిమ్మల్ని కూడా తీసుకున్నారు. అవును సార్. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. నేను పవన్ కళ్యాణ్ గారి కోసమే పార్టీలోకి వచ్చాను. ఇంతకు ముందే చెప్పాను, ఆయన భావజాలం నచ్చి ఆ భావజాలాన్ని ప్రజల్లోకి విస్తరింప చేయాలంటే ఆయన ఒక్కడే చాలడు. అటువంటి భావజాలం కలిగిన ప్రతి వ్యక్తి కూడా సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఒక మాట బాగా నచ్చిందండి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్త కూడా తన యొక్క గొంతుని మిగిలిన ప్రజలకు ఒక్కొక్కరు 1000 మందికి వినిపించవచ్చు, 200 మందినన్నా ప్రభావితం చేయగలిగేటటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చారు. మరి మేము ఊరికే ఉండం కదండి, బయటికి వెళ్ళి మేము తప్పకుండా ఇప్పటికే ప్రభావితం చేశాము. ఎవరైనా మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కమిటీల్లోకి రావడం కారణంగా ప్రభావితం చేయగలరు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కష్టపడిన వాళ్ళని మీరు వెలికి తీసే అవకాశం ఉందంటారు ఈ గ్రూపుల వల్ల, ఏవైతే ఇప్పుడు వచ్చిన కమిటీల వల్ల బయటకు తీసుకురాగలరు? ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారండి. ఈరోజు దిశానిర్దేశం చేశారు. ఏం చెప్పారంటే, నాయకులు వెనక తిరిగి పదవి తెచ్చుకోవడం పద్ధతి కాదు ఇది. ఈ పద్ధతి కోసం ఇంతకాలం వెయిట్ చేశాం. మీలాంటి నా వెనక నడిచే వాళ్ళ కోసం ఐడెంటిఫై చేయడానికి ఇంత సమయం పట్టింది. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం అలాంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క ఎవరైతే పార్టీ కోసం పనిచేయాలని తాపత్రయంతో ఉన్నారో వాళ్ళని వెలికి తీయడానికి మంచి అవకాశం అండి. న్యాయం జరుగుతుందని భావిస్తా ఉన్నాం.
గ్యారంటీగా ఆశించవచ్చండి. అదేగా ఈరోజు ఉద్దేశం. మీలాంటి పదవులు అనేది మనం చెప్పలేం సార్, అది పార్టీ నిర్ణయం. అది వాళ్ళు అలా మాలాంటి వాళ్ళు నిజంగా అయితే పదవిని ఆశించి పార్టీలోకి రాలేదండి. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం వచ్చాము. పవన్ కళ్యాణ్ గారు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం వచ్చాము. అలాగే అట్టడుగు వర్గాలకి ఎవరైతే న్యాయానికి దూరంగా ఉన్నారో, గిరిజన పుత్రులు అలాంటి వాళ్ళందరూ కూడా న్యాయానికి దూరంగా ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి న్యాయం చేయడం కోసమే నాలాంటి వాళ్ళు వచ్చారండి. కొంత మీరు కూడా కొంత బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి మీరు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు. సో అలాంటి శేష్ బాబు గారికి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది అని అనుకోవచ్చు. వచ్చినట్టేనండి, వచ్చినట్టే. నేను బాధపడటానికి కూడా ఒక కారణం ఉందండి. దానికి ఏంటంటే సామెత ఉంటుంది ఒకటి, న్యాయం చేయగలిగేవాడు సీట్లో లేకపోతే అన్యాయం చేసేవాడు వచ్చి ఆ సీటు ఆక్రమిస్తాడు. ప్రతి పార్టీలో జరిగేది అదే ఎక్కువ శాతం. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళని పెంచుకోవడం కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అనే పనులు చేసుకోవడం కోసం ఎక్కువ మంది మిగిలిన పార్టీల్లో వస్తారు. కానీ మన పార్టీలోకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్పి వెయిట్ చేసిన ఉద్దేశం ఈ రోజుతో నెరవేరుతుందని భావిస్తా ఉన్నాను. ఆనగడ్డ 2029కి వచ్చేటప్పటికి మళ్ళీ జనసేన అవకాశాలు ఎలా ఉన్నాయి? అవనగడ్డ ఎప్పుడు జనసేన అడ్డానేనండి. నేను పార్టీలో 2021లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన నాటి నుంచి కూడా అవనగడ్డ జనసేన అడ్డ, మా క్యాప్షన్ అదే. దానికోసం ఎన్నో అన్యాయాలని, అక్రమాలని, వైసీపీ వాళ్ళ దౌర్జన్యాలని, వాళ్ళ గూండాయిజాన్ని అన్నిటినీ కూడా మేము ఎదుర్కోగలిగాం, ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండగానే. అలాంటిది అప్పుడే ఎదుర్కొన్నప్పుడు, అటువంటి గూండాలను ఎదుర్కొన్నప్పుడు ఇప్పుడు అధికారం మన చేతిలో ఉంది. మన చేతిలో ఉంది కాబట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాము. 2029లో ఇంకా మెజార్టీ తీసుకురావాలనేటటువంటి సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. గెలుపుకైతే అనుమానం లేదు. మేము చేసే పని విధానాన్ని బట్టే మెజార్టీ అనేది నిర్ణయం ఉంటుంది. జనసేన పార్టీ నుంచి మీ కాన్స్టిట్యూన్సీ మీకు తగిన ప్రాధాన్యత ఉంటుందా? మీ నియోజకవర్గం, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే గెలిచిన నియోజకవర్గం, ఎందుకంటే మీ పాత్ర చాలా ఎక్కువ. అంటే ఇప్పుడున్న గెలిచిన ఎమ్మెల్యే గారి కన్నా ముందు నుంచే పార్టీలో ఉన్నారు. ఎస్ సార్. నాకనేది ఒకరి ప్రాధాన్యత అంటే పార్టీ గుర్తించడమే అనే ఆశిస్తాను తప్ప, లోకల్గా ఒక ఎమ్మెల్యే గారు లేకపోతే ఇంకొకరు అనేది ఇప్పటికి సపోర్ట్ ఉందండి. వాళ్ళు తప్పకుండా నాకు నామినేటెడ్ పోస్టుల్లో కూడా నాకు ప్రాధాన్యత ఇచ్చారు. అడిగారు. నేనే వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే పదవి కంటే కూడా పనే ముఖ్యం అనుకున్నాను. నేను లోకల్లో పదవి ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఆ బందీ అవుతామేమో ఒక భయంతో అట్లా ఆగాను ఆ టైంలో. దానికి తప్పకుండా సపోర్ట్ ఉంది, అలాగే ఉంటుందని కూడా ఆశిస్తాను. శేష్ బాబు గారు మళ్ళీ యాక్టివ్ అయినట్టు 100% అయినట్టేనండి.